నారాయణ నారాయణ. దేవతలారా, ఏమనినాడు బ్రహ్మదేవుడు? మహిషి పాపములు మితిమీరినచో ఆమెకిచ్చిన వరమే శాపమై ఆమెను అంతము చేయునట. బ్రహ్మవాక్కు అమోఘమైనది. బ్రహ్మయ్యే పలికినచో కథ ముగిసినట్లే. దేవర్షి, ఆ మహిషి పాపములు ఎటుల మితిమీరును? ఆ భారము నాది, మీరు నిశ్చింతగా ఉండండి. ఎటుల సాధ్యము నారదా? నిలువ తావులేక రాక్షసులకు జంకి కనుమరుగై యాతలు అనుభవించుతున్న మాకు నిశ్చింతగా ఉండడం సాధ్యమగునా? నిలువ తావే కదా మహేంద్ర. అవును. నా వెంటరండి. ఎచ్చటకు? దేవలోకమునకు. అయ్యో, ఆ మహిషి! అబ్బబ్బా, నేనుండగా భయమేలా? అధైర్యపడవలదు. నారాయణ నారాయణ. నేడు మహిషి పాలించు రాక్షస లోకము. నారాయణ 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 నారాయణ. భృశుండి, ముద్గర, ఈ దేవతల పక్షపాతి ఇటుకేల వచ్చెను. దేవతల పక్షపాతిని కాదు మహిషి, పదవిని అలంకరించెదరో వారి పక్షపాతిని. ఇక ఈ నారదుడు దానవకుల హితైషి. ఎవరి హితైషివైనను కావచ్చు, ఇటుకేల వచ్చితివి. ఆకాశ మార్గమున వెడలుచుండగా ఇంద్రాది దేవతలు మహిషి మహిషి అని కంపించుచు ప్రాణములు అరచేత పెట్టుకుని పరిగెడుచున్నారు. విషయము అర్థమైనది. ఇంద్రసింహాసనం అధిష్ఠించి నీవెంత వైభవముతో విరాజిల్లుచున్నావో తిలకించుటకు వచ్చి తిని. వింటివా ముద్గర, అష్ట దిక్కులా మా కీర్తి ఎటుల వ్యాపించుతున్నదో. నారాయణ. ఏయ్ నారదా, నేనెటుల కానవచ్చుచుంటిని. ఒక నారి వలె ఉన్నావు. ఆ సింహాసనం అధిష్ఠించున్నది పురుషుడైనచో ఇంద్రుడు. చిచి, అవును అవును, అన్యథా తలచుకు. ఆ స్థానము నీకు తగదు. ఏమది? బంధించండి వీణ్ణి, విసిరేయండి వీడి చిరుతలు తంబూరాను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? వలదు మహిషి వలదు. నీ వంటి బలవంతురాలు నా మీద కినుక వహించిన ఏమవుదును? నా భావము నీకు తెలియలేదు. ఇంద్రుడు స్వర్గాధిపతి అయినను ఒక్కొక్క దిక్కులకు ఒక్కొక్క అధిపతిని నియమించినాడు. ఎందులకు? కర్తవ్యము నిర్వహించుటకు, గొప్పతనము చాటుటకు. సర్వము నేనే సమర్థించగలనన్నచో ఎవరిని ఆదరించుట, ఎవరిని శిక్షించుట. నిజం నిజం. ఇంద్రుడు ఓడి నీ దాసుడైనాడు, శరణాగతుడైనాడు. అది చాలదా? దేవతలను తరిమివేసి నీ రాజ్యమును నీ లోకమును వీడి ఇచ్చట ఎంతకాలం ఉండెదవు? కావున ఇంద్రుని అతని పరివారమును ఇచ్చటే ఉండనిమ్ము. అంటే అనినచో దేవలోకము నీదే, నీ భృత్యువులుగా వారుండెదరు అంతే. ఇతటకు ముచ్చట పడినప్పుడు రావచ్చు, వారిని దండించవచ్చు, భయపెట్టవచ్చు. నీ ప్రతాపమునకు గజగజలాడు ఆ వీరులను చూసి నవ్వవచ్చు. చక్కని సలహా ఇచ్చితివి. ఇందులో కుతంత్రమేమీయూ లేదు కదా? నారాయణ, ఆనాడే నుడివి తినే నేను దానవకుల హితైషినని. అది సరే నారదా, పారిపోయిన దేవతలను ఎచ్చట వెతికెదము? నేనున్నాను కదా, పిలచినచో వచ్చెదరు. దేవేంద్ర దేవేంద్ర. వీరందరూ నాతో పాటే వచ్చినారు. నీ అనుమతి కొరకు వేచియున్నారు. ఇంద్ర, నేను వచించినది జ్ఞాపకమున్నదా? జాగ్రత్త, అధికారము నామ మాత్రమే. మిమ్ము శాసించున్నది మహిషి. మహిషి, ఒక రహస్యము. ఈ దేవతల శక్తికి మూలాధారము ఋషుల యజ్ఞయాగాదులందించు హవిర్భాగములే. నీవు యజ్ఞయాగాదులను విధ్వంసము చేసినచో శక్తిహీనులవుదురు ఈ దేవతలు. నారాయణ నారాయణ నారాయణ. నీవు మహా మేధావివి. ఇంద్రుడు వచ్చినాడు. అతనితో పనేమున్నది? అతను అధిష్ఠించిన ఈ సింహాసనము నీకెందులకు? తొలుత భూలోకమునకేకి యజ్ఞయాగాదులను ధ్వంసమునరించుము. నారదా, తక్షణమే వెడలదను. భృశుండి, ముద్గర, ఇకపై మనము సంచరించవలసిన ప్రదేశము ఋషుల తపోవనము.